ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. మనకు తెలిసిన విషయాన్ని తెలిసిన పనిని కొంచెం డిఫరెంట్గా ట్రై చేసామంటే అది డెఫినెట్గా అనుకోకుండా ట్రెండింగ్లోకి వెళ్ళిపోవచ్చు. ఎందుకు చెప్పాను అంటే ఎన్నో అలాంటి పాత రెసిపీస్ని చాలా ఇంట్లో మనం చేసుకునే రెసిపీస్ని నేను అమ్మ చేతి వంటలు చేశాక చాలామందికి నచ్చాయి. అవునా ఇది బాగుంది, ఇలా కూడా చేయొచ్చా అని చాలామంది మళ్ళీ ట్రై చేసి ట్రెండింగ్లోకి తెచ్చినవి కూడా ఉన్నాయి. సో అందుకే ఈ రోజు అమ్మ చేతి వంటలో మళ్ళీ ట్రెండింగ్లోకి తీసుకొచ్చే ఒక డిఫరెంట్ టేస్టీ రెసిపీ చేయడానికి సిద్ధంగా ఉంది. అదేంటో చూసేద్దాం. ఈ రోజు అమ్మ చేతి వంటలో మీ అందరికీ నచ్చేలాగా ఒక సూపర్ యమ్మీ టేస్టీ రెసిపీ చాలా డిఫరెంట్గా చేసి చూపించడానికి సిద్ధంగా ఉన్నారు మన ఎక్స్పర్ట్ కౌసల్య గారు. హాయ్ కౌసల్య గారు, వెల్కమ్ టు అమ్మ చేతి వంట. ఎలా ఉన్నారు? సో ఈ రోజు ఏంటి మాకు ఎలాంటి డిఫరెంట్ వంటకం చూపించబోతున్నారు? ప్రతిరోజు మనం పరోటాలు తింటాం కదా, ఇవాళ ఒక డిఫరెంట్ పరోటా, దట్ ఈస్ ఎన్వలప్ పరోటా అంటారు, అంటే కవర్ పరోటా. కవర్ పరోటా కవర్లో పెట్టేసుకొని వెళ్ళిపోవచ్చు. కవర్ పరోటా చేసుకుంటే డబ్బాలో పెట్టుకు వెళ్ళిపోవచ్చు బయటికి. ఓకే డన్. సో కవర్ పరోటా, ఈ రెసిపీ నేమే కవర్ పరోటా. ఓకే చూద్దాం. యాక్చువల్గా హిందీలో అంటే లిఫాఫా పరోటా అంటారు వాళ్ళు. మనం ఏంటంటే మన తెలుగు ట్రూ ట్రాన్స్లేషన్ ఈజ్ ఓన్లీ కవర్ పరోటా. కవర్. ఓకే డన్. కవర్ అంటే బ్యాగే కదా, ఎన్వలప్ కవరు అవి. మీరు ఒక పని చేయండి, ఫస్ట్ పెనం కాల్ చేసేసి. మేము ఫస్ట్ అవి చెయ్యం కవర్. ఎందుకంటే నేను ఫాస్ట్ కావాలంటే తవా వేడెక్కాలి, తవా పెట్టేసేయి, అది మిక్స్ బౌల్ ఇచ్చేసేయి, చేసేసేయి, ఇది కలిపేద్దాం పెట్టేద్దాం, ఇంతే మా కౌసల్య గారు. అలా కాకుండా ఫస్ట్ కవర్ పరోటాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని చూసేద్దాం. కవర్ పరోటా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి, పన్నీర్ తురుము, క్రష్ చేసుకున్న కార్న్, క్రష్ చేసిన పచ్చి బఠానీ, చీజ్, గరం మసాలా, ఉప్పు, నూనె. కరెక్ట్ అండి, మా మాస్టర్ గారు ఎలా చెప్తే మేము అలాగే చేస్తాం కదా. వచ్చిన దగ్గర నుంచి నాకు ఎంత తొందరగా రెసిపీ చెప్పాలి, ఎంత తొందరగా వంట ఫినిష్ చేసేయాలి, ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, అంతే మా కౌసల్య గారి టాస్క్లు అలా ఉంటాయి అన్నమాట. అందుకే ఇప్పుడు ఫస్ట్ చెప్పండి ఏం చేద్దాం. స్టవ్ ఆన్ చేయండి. పరోటా పానా, ఫ్రోజన్ పీస్ ఇవి ఒక్కసారి నేను ఏం చేశానంటే కచ్చపచ్చ గ్రైండ్ చేసేసి తీసుకొచ్చాను అనమాట. మీకు కావాలంటే కచ్చపచ్చ గ్రైండ్ చేసి ఒకసారి మైక్రోలో పెట్టుకుంటే తడి అంతా తగ్గిపోతుంది. ఓకే, ఇది దీని అయిపోయింది. సో పచ్చి బఠానీలు మనకి దొరికినప్పుడు వాటిని అలా జస్ట్ అలా ఒక బాయిల్ రానిచ్చి క్రష్ చేసుకుంటే చాలు. ఒకవేళ ఫ్రోజన్ ఇప్పుడు దొరకకపోతే ఫ్రోజన్ అయినా వాడచ్చు. ఇది ఫ్రోజన్ కార్న్ అండి. ఇది కచ్చపచ్చ చేసి ఒకసారి మైక్రోలో పెట్టి తెచ్చాను. మైక్రోలో పెట్టడానికి కారణం ఏంటంటే వాటర్ ఉండకుండా ఉండాలి అంతే. తర్వాత నెక్స్ట్ పన్నీర్ తురుము. పన్నీర్ తురుము మేడం, చీజ్ కొంచెం వేస్తున్నాను ఇందులో, ఒకసారి చీజ్ అంతే, ఇంకేం లేదు. ఉప్పును కొంచెం గరం మసాలా వేస్తున్నాను ఇందులో, లైట్గా సాల్ట్, కొంచెం పించప్ గరం మసాలా. మీకు కావాలంటే కారం ఉప్పు ఎన్నైనా వేసుకోవచ్చు, కానీ ఈవెన్ కిడ్స్కి ఇచ్చినా కూడా ఎక్కువ స్పైస్ ఉండదు. ఓకే, ఇది అయిపోయిందండి. రేవణి గారు చూసారండి, మసాలా ఎక్కువ లేదు, లైట్గా ఉంది. పించప్ గరం మసాలా వేసాం, తక్కినవన్నీ నార్మల్గాను వేసేసాం. ఇప్పుడు ఇది కలిసిపోయింది కదండి. ఇప్పుడు ఆల్రెడీ మనం ఇలా చపాతీలు చేసి పెట్టుకున్నాం, అంటే ఉత్తుకొని పెట్టుకోవడం అనమాట. ఇది ఆల్రెడీ ఎన్వలప్ కాబట్టి మామూలు పరోటా, అంటే పిండి మాత్రం ఇలాగే మామూలు పిండిలాగే మనం ఉప్పు వేసి మామూలు పిండి కలుపుకుంటాం, అలాగే పిండి కలిపాను. కలిపిన తర్వాత ఈ స్టఫ్ అందులో పెట్టేస్తున్నాను. ఓకే, మనకి అందరికీ చపాతీ చేసుకోవటం వచ్చు కాబట్టి చేసి చూపించలేదు, జస్ట్ టైం సేవింగ్కి. పిండి కలిపేసిన తర్వాత చపాతీ లాగా చేసి పక్కన పెట్టి రెడీ అయిన స్టఫ్ని దానిలో ఇప్పుడు ప్రెజెంట్ పెట్టాము. ఎలా కవర్ చేయాలో ఇప్పుడు చెప్తారనమాట. ఇప్పుడు చూడండి రేవణి గారు, అంతా చేసుకున్నాం కదా, మన దీనికి ఎందుకంటే కవర్ పరోటాను కవర్ లాగా అన్నీ మంచిగా ఫోల్డ్ చేసేస్తున్నాం. ఇటువైపు కూడా ఓకే, ఇటు కూడా ఫోల్డ్ చేసేసుకున్నాం. నెక్స్ట్ ఇది కూడా కవర్ చేసి క్లోజ్. ఇంత అయ్యాక ఇలా తిప్పుతాం. దీన్ని యాజ్ ఇట్ ఈజ్గా మీరు కొంచెం ప్రెస్ చేసి మనం ఒత్తుతాం, కాల్చడం, ఇంకేం లేదు. సో అర్థమైపోయింది కదా కవర్ పరోటా అంటే ఏమిటో.
మనం నీళ్ళు ఏం పెట్టకుండా కూడా బాగా వచ్చేస్తుందండి, కష్టం ఉండదు. ఓకే, పెనం వేడెక్కిపోగానే కాల్చి, అందుకే నేను తవా పెట్టేయండి ముందర, తొందరగా అయిపోతుంది. ఇగో మనము కొంచెం మన పిజ్జా డో ఎలా కలిపి మనం ఫ్రై చేస్తామో అలాగే అనమాట, లావుగా ఫ్రై చేయాలి. చేసిన తర్వాత కట్ చేసుకోవాలండి, అంతే, ఇంకేం లేదు. ఇప్పుడు మీరు పెనం మీద పెట్టండి, ఆయిల్తో బాగా 2 వైపులా కాల్చుకోవడమే, అంతే. ఓకే, ఆయిల్ ఇస్తారా? నేను ఇంకో పరోటా చేస్తున్నాను. జస్ట్ ఆయిలే కదా? బాగా 2 వైపులా ఎర్రగా కాల్చండి. కాల్చాక పిజ్జా కట్టర్తో కట్ చేసుకోండి అండి. ట్రావెలింగ్కైనా కిడ్స్కైనా ఇవ్వడానికి కూడా చాలా బాగుంటుంది పరోటా అని, అది ఉద్దేశం. సో ఇదే అనమాట కవర్ పరోటా. జస్ట్ కవర్ లానే చిన్న ఎన్వలప్లు ఉంటాయి కదా, గ్రీటింగ్ కార్డ్స్. అంటే మనకి యూజువల్గాను కాతి రోల్స్ అన్నీ చేస్తారు కదండి రొట్టెల్లో, అలా కాకుండా ఇందులో యాక్చువల్గా మనం రోల్ చేసినట్టే బాగా కాల్చేసేసి దాన్ని పిజ్జా కట్టర్తో కట్ చేసి మనం పిల్లలకైనా ఇవ్వచ్చు. దీనికి ఒక చట్నీ ఏదైనా పెట్టి సర్వ్ చేశారనుకోండి, మీకు టేస్టీగా ఉంటుంది. ఓకే, డన్. అయిపోయింది, ఇంకోటి కూడా ఇచ్చేస్తాం. సో లోపల చీజ్ కూడా ఉంటుంది కాబట్టి బాగుంటుంది కదా, మెల్ట్ అవి. ప్లేట్ పిజ్జా కట్ట ఒకసారి ఇస్తే ఉంది, కట్ చేసి పెట్టేద్దాం ప్లేట్. సో మీకు కట్ చేసుకోవడానికి ప్లేట్ అండ్ కట్టర్. థ్యాంక్ యూ. రెండు గారు ఇలా కట్ చేసేస్తున్నాను, మధ్యలోనే చేస్తున్నాను. గారు కవర్ పరోటా తిని చూడండి. ఓకే, నో స్పైస్, ఏమి కారం ఎక్కువ ఏమి లేదు, లైట్ ఉంటుంది. చాలా లైట్గా, చాలా చక్కగా, అంటే లోపల అంతా మనం ఏం చేయలేదు, జస్ట్ వాటిని మిక్స్ చేసేసి మనం పరోటాలో స్టఫ్ చేసాము. చాలా చాలా టేస్టీగా ఉన్నాయి, చాలా డిఫరెంట్గా ఉన్నాయి. అయితే దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం నేను రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. కవర్ పరోటా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి, పన్నీర్ తురుము, క్రష్ చేసుకున్న కార్న్, క్రష్ చేసిన పచ్చి బఠానీ, చీజ్, గరం మసాలా, ఉప్పు, నూనె. కవర్ పరోటా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి వేడెక్కనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో కచ్చపచ్చగా చేసిన పచ్చి బఠానీ తీసుకోవాలి. అలానే కచ్చపచ్చగా నూరుకున్న కార్న్ కూడా తీసుకోవాలి. ఈ రెండింటికి తగ్గట్టుగా పన్నీర్ తురుము వేసుకోవాలి. అలానే కొద్దిగా చీజు, కొంచెం ఉప్పు, గరం మసాలా వేసి బాగా కలిపి పక్కన పెట్టాలి. ఇప్పుడు మనం ముందుగా కలిపిన గోధుమ పిండిని చపాతీలా చేసుకొని వాటిపైన మనం తయారు చేసుకున్న ఈ బఠానీ మిశ్రమాన్ని పెట్టుకోవాలి. ఇప్పుడు చపాతీని ఒక కవర్ లాగా అన్ని వైపులా హోల్డ్ చేసి జస్ట్ అలా కొద్దిగా మందంగా చేసుకోవాలి. ఇలా తయారైన వాటిని అన్నింటినీ పాన్ పెట్టుకొని నూనె వేస్తూ 2 వైపులా బాగా కాల్చుకొని హాఫ్ గా కట్ చేసి సర్వ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన కవర్ పరోటా రెడీ. కౌశల్య గారు, సూపర్ టేస్టీగా ఉన్నాయి. ఒక చిన్న ఐడియా ఒక మంచి సూపర్ వంటకానికి హెల్ప్ అవుతుందంటే ఇదేనేమో. చాలా టేస్టీగా ఉన్నాయి. థ్యాంక్ యూ, మీరు లైక్ చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్. కవర్ పరోటా ఎలా తయారు చేసామో చూసారు కదా, మీ అందరికీ నచ్చిందా? మరి తప్పకుండా మీరు కూడా తయారు చేసుకొని రుచి చూసేయండి. తిరిగి రేపు మరలా అమ్మ చేతి వంటలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.